Deputy CM Pawan Kalyan has turned his attention to resolving the issues faced by fishermen in Uppada, Kakinada district. Janasena MLC Haris Prasad, former MLA Pandam Dorababu, and Pittapuram in charge Mareddy Srinivas held discussion with the district collector to explore alternative solutions that would ease the fishermen's hardships. The team also addressed concern over industrial pollution affecting the coastal region. Fishermen have set a deadline demanding Pawan Kalyan's visit to Uppada by October 10. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు జరగబోయే అభివృద్ధి పనుల గురించి మాట్లాడటానికి కలెక్టర్ గారు కలిసాం ఈరోజు. ప్రతి విషయం మీద కూలంకషంగా చర్చించాము. ఆయన కూడా ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు షేర్ చేసుకున్నారు. అదేవిధంగా త్వరలోనే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని సందర్శిస్తారు. ఆ డేట్లో ఇంకా ఫైనలైజ్ కాలేదు. కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఆయనకు ఉండడం వల్ల ఈ పర్యటన అనేది కొంచెం ఆలస్యమైంది. అయితే రాబోయే 2-3 వారాల్లో తప్పకుండా ఆయన పిఠాపురాన్ని సందర్శించి ఏదైతే ప్లాన్ చేశారో కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అవి ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తారు. ఆందోళన అనేది ప్రజల హక్కు, ఎప్పుడన్నా చేయొచ్చు. దాన్ని మేము సానుకూల దృక్పథంతోనే చూస్తున్నాము. వారి ఆందోళనను మేము మా సహృదయంతోనే మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. రాజకీయపరమైన కోణాలు ఏమైనా ఉన్నాయంటారా? రాజకీయం చేస్తే రాజకీయ కోణాలు ఉంటాయండి. అది సామాజికమైన అంశం. వాళ్ళ ఆందోళన పొల్యూషన్కి సంబంధించి అది సహృదయంతో తీసుకోవాలండి. మనం వాళ్ళ సమస్య ప్రారంభం కాకుండానే పొల్యూషన్ ఎలా వచ్చిందంటారు? పొల్యూషన్ ఒక్కటే కాదండి, రకరకాల అంశాలు దాంట్లో ఉన్నాయి. దాని మీద ఒక కమిటీని కూడా వేస్తామని